திருப்பாவை 14వ பாசுரம். உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கழ் நீர் வாயினெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாடாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరెంబావాయ్. ఈ 14వ పాసురంలో గోదాదేవి 9వ గోపికతో ఇలా అంటున్నారు. ఏమీ సఖి, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకును పడుకునే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది. చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయాంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరసలు కలిగిన వారందరూ దేవాలయాల్లో భగవదారాధన నిమిత్తం కోవెల తలుపులు తీయటానికి కుంచకోలాను తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచిరమ్ము. శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంకజాక్షుని, ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా. ఆండాళ్ తిరువడిగలే శరణం.